Hi guys, welcome back to my channel. Finally, I'm going to Mahakumbh Mela that's happening in 2025. ఎప్పుడైతే నేను ఇలా ఒక వీడియో చూసానో కుంభమేళా జరుగుతుంది, ఇది 144 ఇయర్స్కి ఒక్కసారే వస్తుంది అని ఐ మేనిఫెస్టెడ్ ఇట్. వెళ్ళాలి ఖచ్చితంగా అనుకున్నాను. ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఫ్యామిలీ నన్ను ఒక్కదాన్ని వెళ్ళడానికి అలో చేస్తుందా, ఫ్రెండ్స్ తీసుకెళ్తారా, అండ్ ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు వెళ్తారా దీనికి అసలు అనే నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉండే, చాలా క్యూస్ ఉండే. బట్ ఫైనలీ వన్ డే ఐ డిసైడెడ్ టు గో. సో వెళ్ళిపోయాను. వెళ్తున్నప్పుడు జర్నీ చాలా పీస్ఫుల్గా ఉండే. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ సంథింగ్ మోర్ పవర్ఫుల్ అనిపించింది. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏ ట్రావెల్ వ్లాగ్, అండ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీకు ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ డీటెయిల్స్ అస్సలు ఈ వీడియోలో ఉండవు. ఎందుకంటే నేను వీలైనంత వరకు ఫోన్ని తక్కువ వాడదామని డిసైడ్ అయ్యాను ఈ జర్నీలో. సో చాలా లిమిటెడ్గా నేను క్లిప్స్ తీసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ని మీతో ఇలా షేర్ చేసుకుందాము, కొన్ని క్లిప్స్ తీసి చూపిద్దాము అని. ఇంకా అలా ఈ వీడియో షూట్ చేశాను అండ్ ర్యాండమ్గా పోస్ట్ చేద్దామని అనుకున్నాను. సో దిస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ట్రావెల్ వ్లాగ్ ఆఫ్ మహాకుంభమేళా. సో ఫైనలీ వి రీచ్డ్ డెస్టినేషన్. మార్నింగ్ అయింది. ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత జనాలు ఉన్నారేంటి అని అనుకున్నాము. బట్ కంపారిటివ్లీ ముందు డేస్తో పోలిస్తే మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువ జనాలు ఉండే, అండ్ ఆ డేస్లో బోట్స్ నాట్ అలౌడ్ ఉండే అనమాట. సో లోపలికి వెళ్ళి డిప్ చేసుకునే ఛాన్స్ లేకుండే. ఇంకా చాలా జనాలు ఉండే. ఒక 2 hours అలా చూసాము కొంచెం తగ్గుతారేమో అని. కానీ మార్నింగ్ అయ్యేపటికి జనాలు పెరిగిపోతూ ఉండే. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉండే, అక్కడ కొంచెం స్పేషియస్గా ఉండే, జనాలు కొంచెం తక్కువ ఉండే, అండ్ సన్ రైజ్ కూడా అవుతూ ఉండే. నాకు చాలా మంచిగా అనిపించింది. లైక్ సన్ రైజ్ టైంలో ఆ డిప్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో అలా సన్ రైజ్ మన మీదకు రావడం అదంతా అండ్ పర్ఫెక్ట్ టైం అని అనిపించింది. ఇంకా వెంటనే అక్కడ డిప్ తీసుకున్నాను. లిటరలీ ఐ స్పెంట్ 1 hour వాటర్లో 1 hour ఉండే. ఇంకా 5 times మనం డిప్ చేయాలన్నమాట. డిప్ చేసిన తర్వాత ఇంకా నేను నార్మల్గా ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని ఆల్మోస్ట్ ఐ స్పెంట్ 1 hour. నాకు అసలు బయటికి రావాలనే అనిపించలేదు. చల్లగా ఉన్నాయి వాటర్, కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది లోపల. ఐ ట్రై టు బీ దేర్ ఆల్మోస్ట్ 1 hour అనమాట. ఇంకా దాని తర్వాత బయటికి వచ్చేసి ఇంకా డ్రెస్ అవన్నీ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా చేంజ్ చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా అక్కడ మనకి చిన్న చిన్న క్యాన్స్ కూడా అమ్ముతున్నారు. లైక్ మనం వాటర్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఎవరు అడిగితే వాళ్ళకి. అండ్ ఈ హోల్ జర్నీలో నాకు చాలా క్యూట్గా అనిపించిన పార్ట్ ఏంటంటే అక్కడ ఆటోస్, ఆ టుక్స్ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్ ఆటోస్ అనమాట. సో ఇంకా మా డిప్ అయిపోయింది. ఇంకా డ్రెస్ చేంజింగ్ అదంతా అయిపోయిన తర్వాత వి ఎక్స్ప్లోర్డ్. ఇంకా చాలా తిరిగాము, చూసాము. అండ్ సాధువులు కానీ ఇంకా వీళ్ళందరూ కూడా కనిపిస్తారేమో అని ఇంకా చూద్దాము, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. మనకు చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ మార్నింగే మాది అయిపోయింది కాబట్టి చాలా టైం ఉందని చెప్పి చాలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ టుక్ డిప్. చాలా చల్లగా ఉండే బట్ చాలా బాగుండే. ఐ రియలీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. ఆ మూమెంట్ చాలా ఎమోషనల్గా అనిపించింది. ఐ రియలీ మేనిఫెస్టెడ్ ఇట్. వెళ్ళాలి అనుకున్నాను. ఫైనలీ నేను అక్కడ ఉన్నాను. ఐఎమ్ టేకింగ్ డిప్ అని అంటే దట్స్ నాట్ ఈజీ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ కాలింగ్ మీ దేర్. ఇంకా దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట నన్ను అక్కడికి పిలిచినందుకు. వెళ్ళే ముందు ఒక చిన్న ఇది ఉండే అనమాట. లైక్ ఓకే, పీస్ఫుల్గా జర్నీ అంతా జరుగుతుందా, ఆ సాక్రెడ్ డిప్ అయినా పీస్ఫుల్గా జరగాలి అని చాలా అనుకున్నాను. బట్ వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్. అండ్ అక్కడ ఒక చిన్న పాప కూడా డాన్స్ చేస్తుంది రోప్ పైన. సో ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకా స్టేస్, టెంట్స్ ఇవన్నీ అనమాట. అండ్ ముందుకు వెళ్తే ఒక వ్యూ పాయింట్ వస్తుందని చెప్పారు. అక్కడ నుంచి మొత్తం కుంభమేళా కనిపిస్తుందంట. సో అక్కడికి వెళ్ళిపోయి చూసాం. దారిలో ఈ శివలింగం కనిపించింది. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ అనమాట. నిజంగా జనాలు చిన్న చిన్న చీమలాగే కనిపించారు. సో మధ్యలో ఈ హట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చేంజింగ్ రూమ్స్. ఇంకా బోట్స్ అప్పుడు అలో లేదు. మేము వెళ్ళింది Feb 1st కాబట్టి Feb 4th నుంచి బోట్స్ అలో ఉండే. సో అప్పుడు ఓన్లీ విఐపి వాళ్ళని అలౌ చేస్తుండే అనమాట. సో ఇంత పీస్ఫుల్గా, ఇంత హ్యాపీగా, ఇంత మంచిగా జరిగిందనమాట ఈ సాక్రెడ్ డిప్ ఇదంతా ప్రయాగ్రాజ్లో. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత మేము అయోధ్యకి స్టార్ట్ అయిపోయాము.